హలో అందరికీ. ఈ మధ్య అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, స్కూల్లో స్టాల్ ఓపెన్ చేయడము, ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల అయితే కొంచెం వర్క్ అయితే ఎక్కువే అయిపోయింది. దానివల్ల అయితే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడము, వాయిస్ ఓవర్ ఇవ్వడము కష్టం అయిపోయిందని చెప్పి అయితే వీడియోస్ ఆఫ్ చేశాను, పెట్టలేదు. ఇంకటి నుంచన్నా అయితే కంటిన్యూస్గా పెడదాము అని చెప్పి ఈరోజు మార్నింగ్ లేవగానే అయితే వీడియో షూట్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ అయితే తాగడం కూడా అయిపోయింది. ఇంకా వంట చేయడం కోసం అయితే ఫ్రిడ్జ్లో ఏమున్నాయో వాటినన్నిటిని అయితే తీసి బయట పెట్టేసుకుంటున్నాను. ఈ మధ్య అయితే మేము ఆకుకూర తిని చాలా రోజులే అయింది. అందుకోసమని ఈసారి ఇండియన్ స్టైల్ ఆకుకూర ఉంటుంది కదా, ఇది తోటకూర అంటారు, ఎర్ర తోటకూర అయితే తీసుకొని వచ్చాము. మాకైతేనేమో ఎప్పుడు స్పినాచ్ దొరుకుతుంది, అది తిని తిని విసుగొచ్చేసింది. అందుకని ఆకుకూర అసలు తినడం మానేస్తున్నాము. డిఫరెంట్గా టేస్ట్ ఉండాలి అంటే మనం తోటకూర ట్రై చేస్తే కొంచెము మనకు తేడా అనేది తెలుస్తుంది అనమాట, పాలకూరకి తోటకూరకి. ఈరోజైతే మా ఇంట్లో తోటకూరతో అయితే పప్పు చేస్తున్నాను. నాకైతే తోటకూర ఇక్కడైతే ఇలా ప్యాకింగ్ చేసి అయితే పెట్టేసి ఉంటారు. వాళ్ళు దాన్ని వెయిట్ చేసి దాన్ని బట్టి అయితే మనీ తీసుకుంటారనమాట. మనం దీనిలో హాఫ్ అలాగైతే తీసుకోలేము. ఒక ప్యాకెట్ ఎంత ఉంటుందో అంత అయితే తీసుకొని వచ్చేసుకోవాలి. ఈ ఒక ప్యాకెట్ మేము తెస్తే మాకైతే 2 టైమ్స్కి వస్తుంది. నార్మల్గా పాలకూర అనుకోండి, మీరు ఎంత ఎక్కువ వేసా కానీ అది కూరలో చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఈ తోటకూర అయితే మాత్రము మీరు ఎంత తక్కువ తోటకూర వేసా కానీ ఆకుకూర పప్పు అనేది అయితే మొత్తం గ్రీన్గానే కనిపించేస్తుంది. నేనైతే ఇక్కడ మంచిగా ఉన్నటువన్నీ అయితే లోపల పెడుతున్నాను, మళ్ళీ ఇంకొకసారి చేసుకోవచ్చు అని చెప్పి. కొన్ని పోయినట్టుగా అలా ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ అయితే ఈరోజు వాడేస్తున్నాను. ఇండియాలో ఉన్నప్పుడైతే నాకు ఒక తరుగాకు, చిర్రాకు ఇవి 2 మాత్రమే ఆకుకూరలు తెలిసిండేటివి. అవి కూడా ఇంటి ముందు అమ్మడానికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొని అమ్మ ఉండేదన్నమాట. పనుగొంట ఆకు కూడా దొరికేది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఆ ఆకుకూరలు అనేటివి అసలు నా కంటికి కూడా కనిపించడం లేదు. కనిపించేదల్లా ఇక్కడ నాకు ఒక స్పినాచ్ కనిపిస్తుంది, ఈ తోటకూర కనిపిస్తుంది. ఆ ఆకుకూర బోరు కొడితే ఈ ఆకుకూరకు వస్తున్నాను, ఈ ఆకుకూర బోరు కొడితే మళ్ళీ స్పినాచ్కే పోవాల్సి వస్తుంది. ఈ 2 కూరలు తప్పనించి అయితే ఇంకేమీ దొరకడం లేదు. ఇంకా లంచ్ బాక్స్లో పెట్టడానికి కొన్ని ఫ్రూట్స్ కూడా అయితే తీసి బయట పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మీకు టమాటోలు కనిపిస్తున్నాయి కదా, నేను ఇంతకుముందు అయితే రోమా టమాటోస్ తెచ్చేదాన్ని. వాటిని బయట పెడితే ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉండేటివి, ఒక 2 వీక్స్ అయినా కూడా. ఇవి నాటు టమాటోలు అయితే మాత్రము మీరు బయట పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టా కానీ ఆ వెయిట్కే కింద ఉండేదైతే పగిలిపోయినట్టుగా అలా అయిపోతుంది. నాటు టమాటోలు వాడాము అనుకోండి, చింతపండు అయితే కొంచెం తక్కువగా వాడుకోవచ్చు. ఈ టమాటోలే కొంచెం పుల్లగా ఉంటాయి. ఇవి పప్పు లాంటి వాటికైతే మాత్రం బాగున్నాయి, కానీ ఇంకా పులుసులు లాంటివి చేయడానికి, మసాలా కూరలు చేయడానికి అయితే మాత్రము ఈ నాటు టమాటాలు అసలు బాగానే లేవు. అదే రోమా టమాటో అనుకోండి, కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి గ్రేవీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆకుకూరలో ఉండేటువంటి కాళ్ళన్నిటిని అయితే తీసేస్తున్నాను. కొంచెం ముదురు కాడగా ఉంది అంటే మాత్రం తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఎలాగో ఆకు చాలానే ఉంది అని చెప్పి అయితే నేను ఆకుకూరలు మాత్రమే తీసేసుకుంటున్నాను, కాడలన్నీ పక్కన పెడుతున్నాను. మీరు కావాలంటే ఈ కాడలతో పాలు పోసైనా కూర చేసుకోవచ్చు, లేదా ఫ్రై లాంటిదైనా కూడా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ అయితే మా ఇంట్లో ఎవరు తినరు అని చెప్పి అయితే నేను కొన్ని లేతగా ఉన్న కాడల్ని ఆకుకూరలోనే వేసేస్తున్నాను పప్పుకి. మిగతా కాడలను అయితే అలాగే పారేస్తూ ఉన్నాను. ఈ తోటకూర అయితే మాత్రము చూడడానికి బాగుంది, కానీ అప్పటికే అవి పూలులాగా వచ్చేస్తున్నాయి అనమాట. వాటిలో గింజలు కూడా తయారైపోయినట్టున్నాయి. వాటిని అయితే ఒకసారి ప్రెస్ చేసి చూశాను, ముదిరిన గింజలు ఉంటే మనం ఇంట్లో వేసుకుందాము, చెట్లు వస్తాయి అనేసి. నాకైతే ఏమీ అర్థం కాలేదు, అందుకని అయితే పారేశాను. మార్నింగే నేనైతే కుక్కర్కి అన్నీ రెడీ చేసేసుకుందాము, తర్వాత అయితే ఇంకా కుక్కర్ ఆన్ చేసేసుకుంటే ఉడికిపోద్ది అని చెప్పి అయితే నేను పప్పు కడిగి పెట్టేసినాను. దానిలో కొన్ని వాటర్ కూడా అయితే యాడ్ చేశాను, కొంచెం అయితే చింతపండు యాడ్ చేశాను. ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను, పసుపు యాడ్ చేసుకుంటున్నాను, కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్రీన్ చిల్లీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే రెడ్ చిల్లీస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్కి ఎంత కారం సరిపోతుందో తెలియదు అనమాట. కొంచెం ఎక్కువ కారం అయితే మా ఇంట్లో తినరు, అందుకనేసి అయితే నేను చిల్లీ పౌడర్నే వాడేసుకుంటాను. ఇప్పుడైతే కొంచెం ఆనియన్ కూడా అయితే కట్ చేసి యాడ్ చేసేస్తున్నాను. వీటితో పాటు ఒక 2 టమాటోలు కూడా అయితే యాడ్ చేస్తున్నాను. ఆకుకూర అయితే మాత్రము కాడలు కొంచెం పొడవుగా ఉన్నాయి కాబట్టి వాటిని అయితే సన్నగా కట్ చేసుకొని అయితే యాడ్ చేస్తాను. అప్పుడైతే మనము కుక్కర్ పెట్టినప్పుడు పప్పులో అయితే బాగా కుక్ అయిపోతాయి. అలా కాకుండా మీరు ఇప్పుడు ఎలా ఉందో ఆకుకూర అలాగే యాడ్ చేస్తే అది కొంచెము దారాల్లాగా అనిపిస్తుంది అనమాట, తినేటప్పుడు అంత మంచిగా ఉండదు. వాటికి ఉన్నటువంటి కాడలు పొడవుగా కనిపిస్తూ ఉంటాయి, అంత టేస్ట్ ఉండదు. అందుకని అయితే కట్ చేసి యాడ్ చేసుకోండి. ఆకుకూర పప్పుకి అయితే నేను కందిపప్పును వాడాను, దాంతోపాటు చింతపండు కూడా యాడ్ చేశాను. మీరు కావాలంటే పెసరపప్పు యాడ్ చేసుకొని నిమ్మరసం అయినా కూడా పిండుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చూడండి ఆకుకూర నేను సన్నగా కట్ చేసి అయితే యాడ్ చేసి కుక్కర్ మీద అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. ఈ లోపల పప్పు కూడా బాగా నానిపోతుంది. దాంతోపాటు కుక్కర్ రెడీగా ఉంది కాబట్టి నేను షవర్ చేసి వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకుంటే కుక్కర్ అయితే ఉడికిపోతుంది. తర్వాత వచ్చి తాలింపు కూడా వేసేసుకోవచ్చు. ఈరోజు స్కూల్కి లంచ్ బాక్స్ కూడా పెట్టాలి, దాని పని అయితే ఏమి ఇంకా స్టార్ట్ చేయలేదు. రైస్ అయితే నానబెట్టేసి వచ్చేస్తున్నాను.
ఇంకా ఎలాగో టైం ఉంది కదా అని చెప్పి అయితే కుక్కర్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే షవర్ చేయడము, పూజ చేయడము అన్నీ అయిపోయాయి. కుక్కర్ అయితే కూడా ఆన్ చేసేసాను. ఇప్పుడు ఈరోజు తాలింపు కోసం అయితే పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఆకుకూర చేసా కానీ ఎగ్స్ అయితే మాత్రము సైడ్ ఫ్రై చేసి అయితే పెట్టేస్తాను. మా అమ్మాయి అయితే ఆకుకూర చేసినప్పుడు తాలింపు లాంటిది ఏది తిందు. అందుకోసం అనేసి ఎగ్స్ని అయితే ఫ్రై చేసి పక్కన పెడతాను. అప్పుడైతే ఆమె తినేస్తుంది అని చెప్పి అయితే అవి చేస్తున్నాను. ఈరోజు మండే కాబట్టి నేను ఎగ్స్ అయితే తిన్ను. నా కోసం అనేసి అయితే పొటాటో ఫ్రై కూడా అయితే చేసేసుకుంటున్నాను. ఇండియాలో ఉండే పొటాటోస్ అయితే మాత్రము కుక్ చేయడానికి మీరు కుక్కర్ పెట్టందే అవి అయితే అసలు కుక్ అవ్వవు. ఇక్కడ మాకైతే మాత్రము పొటాటోస్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అసలు మైక్రోవేవ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అలాగే ప్యాన్లో వేసా కానీ కొంచెం సేపటికైతే కుక్ అయిపోతాయి. ఆకుకూర పప్పుకి తిరగమాతలో వేయడం కోసం అయితేనేమో కొంచెం ఆనియన్ కట్ చేస్తున్నాను. కొన్ని గార్లిక్ పీసెస్ని కూడా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ లోపలైతే కుక్కర్కి కూడా విజిల్స్ వచ్చేస్తున్నాయి. మనం పప్పుని ఎక్కువసేపు నానబెట్టినాం కాబట్టి 2 విజిల్స్ లేదంటే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎక్కువసేపు అయితే అవసరం లేదు. ఇప్పుడైతే నేను స్టవ్ కూడా అయితే ఆఫ్ చేసుకున్నాను. ఈ పొటాటోస్కి అయితే మాత్రము పైనటువంటి తపకనంతా తీసేసి మీడియం సైజులో ఉండేలాగా అయితే పొటాటో ముక్కల్ని సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ పొటాటో ఫ్రైకి నాకు అయితే మాత్రము ఒక స్టోరీ ఉందన్నమాట. చిన్నగా ఉన్నప్పుడైతే అమ్మ అప్పుడప్పుడు ఊరికి వెళ్తుంది కదా, అలాంటప్పుడు పక్కింట్లో వాళ్ళ దగ్గర ఫుడ్ తినమని చెప్పేసి వెళ్ళేదన్నమాట. వాళ్ళైతే మాత్రము ఈ పొటాటో ఫ్రైని చాలా బాగా చేస్తారు. పక్కింటి వాళ్ళు చేసేటువంటి అన్ని రెసిపీల్లో కల్లా అయితే నాకు పొటాటో ఫ్రై ఒకటే బాగా నచ్చుతుంది. మిగతా అన్ని కూరలు అయితే మాత్రం అస్సలు నచ్చేటివి కాదు. ఎప్పుడైనా సరే ఆ పొటాటో ఫ్రై చేసినప్పుడైతే ఏదో ఒక పచ్చడి లాంటిది అయితే పెట్టించుకొని నేను పక్కన ఇది నంచుకొని అయితే తినేసేదాన్ని. పప్పు కూర లాంటివి అయితే మాత్రము వాటిలో అసలు ఉప్పు ఉండదు, కారం ఉండదు, పులుపు ఉండదు అనమాట. వాళ్ళు చాలా చప్పగా తింటారు. నాకైతే అసలు ఎక్కేటివి కాదు. అంత చప్పగా తినడం నా వల్ల కాదు కాబట్టి నేను మామిడికాయ ఊరగాయ కానీ నిమ్మకాయ ఊరగాయ కానీ పెట్టించేసుకొని ఆ పప్పులో అయితే మిక్స్ చేసి తినేసేదాన్ని. అప్పుడైతే ఈ పులుపు కారం ఉండడం వల్ల కొంచెం మంచిగా అనిపించేటివి. అప్పుడైతే నాకు వెజిటేబుల్ కటింగ్ కూడా వచ్చేది. ఆమె వంట చేయడం కొంచెం లేట్ అయింది, స్కూల్ టైం అయిపోతుంది అన్నప్పుడైతే నాకు ఈ పొటాటోస్ ఇచ్చి చిన్నగా కట్ చేయమని చెప్పేదనమాట. నువ్వు చాలా సన్నగా కట్ చేయాలి, అలా కట్ చేస్తేనే ఫాస్ట్గా కుక్ అవుతాయి అని చెప్పి సన్నగా కట్ చేయించేది నా దగ్గర. కటింగ్ పని అయిపోయిన తర్వాత కూడా నాకు దీనిలో వేయడం కోసం ఒక పౌడర్ చేయమని చెప్పేది. రోస్టెడ్ చెన్నాదాలు ఉంటుంది కదా, ఆ పుట్నాల పప్పును కొంచెం యాడ్ చేయమనేది, తర్వాత ఎండు కొబ్బరి యాడ్ చేయమనేది, కొన్ని గార్లిక్ పీసెస్ యాడ్ చేసి వీటన్నిటిని రోట్లో వేసి దంపించేదనమాట. ఈ లోపలైతే ఈ పొటాటోస్ ఉడికిపోయేటివి. తర్వాత లాస్ట్లో ఉప్పు కారము ఆ పౌడర్ అయితే కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి తర్వాత మాకైతే తాలింపు పెట్టేసేది. ఇంకా అమ్మ వాళ్ళు ఉన్నా కానీ ఎప్పుడైనా సరే అక్క పొటాటో తాలింపు చేసింది అంటే చాలు అప్పుడు నా కోసం కొంచెం అయితే తీసుకొని వచ్చి ఇచ్చేది. ఈ విషయం అయితే మాత్రము నేను ఎప్పుడు పొటాటో తాలింపు చేస్తున్నా కానీ నాకైతే బాగా గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడైతే నేను ఆకుకూర పప్పుకి అయితే తాలింపు వేసేస్తున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి. గార్లిక్ ఆనియన్ పీసెస్ కూడా అయితే యాడ్ చేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఈ గార్లిక్ ఆనియన్ పీసెస్ అనేటివి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కొంచెము ఇంగువ కూడా అయితే యాడ్ చేసుకోండి. ఈ మధ్య అయితే నాకు పని ఎక్కువగా ఉండింది కాబట్టి ఈరోజైతే మాత్రం అసలు పని అనేదే లేదు. చాలా ఎక్కువ టైమే ఉంది రెస్ట్ తీసుకోవడం కోసం అయితే. ఈ ఆకుకూర పప్పు పొటాటో ఫ్రై అనేటివి అయితే చాలా ఫాస్ట్గానే అయిపోతాయి కాబట్టి టైం అంతా చాలానే ఉంటుంది. ఇప్పుడు నేను ఆకుకూర పప్పుకు కూడా విజిల్స్ అన్నీ వెళ్ళిపోయి లోపల ఉన్నటువంటి ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి మూత తీసేసి అయితే ఇప్పుడు కొంచెం మెత్తగా చేసేస్తున్నాను పప్పుని. ఇలా మీరు మెత్తగా చేసుకుంటే చాలు. వేసినటువంటి టమాటాలు కూడా బాగా మిక్స్ అయిపోయి కర్రీ అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. పప్పు కూరకు అనేది మీరు ఎంత మెత్తగా చేసుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ కడాయిల్లో ఏంది అంటే తిరగమాత అనేది కొంచెం ముందుగానే మీరు ఆఫ్ చేసేయాలి. నేను పప్పు మెదిగిచ్చి తిరగమాత ముందుగా ఆఫ్ చేయలేదు అనుకోండి, అవైతే మాత్రం ఆనియన్స్ కొంచెం నల్లగా అయిపోతాయి. ఇప్పుడైతే చూడండి ఎంత బాగా బ్రౌన్ కలర్లోకి మారిపోయాయో. ప్యాన్లో అయితే చాలా ఎక్కువ హీటే ఉంటుంది కాబట్టి మీరు ఎంత కావాలనుకుంటారో దానికన్నా కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. అప్పుడైతేనే అవి మీకు చూడడానికి చాలా మంచిగా వస్తుంది, లేదంటే నల్లగా మాడిపోతాయి. తిరగమాతను తీసేసి నేను పప్పులో కలిపేసి కొంచెం సేపు అయితే మిక్స్ చేసి ఇంకొంచెం సేపు కుక్ చేసుకుంటాను. ఇప్పుడు పొటాటో ఫ్రై చేయడం కోసము అదే ప్యాన్లో కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేశాను. ఆవాలు జీలకర్ర కూడా అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా అలాగే వదిలేయండి. ఈ లోపలైతే నేను పప్పును ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాను. స్టవ్ కూడా అయితే ఆన్ చేసి ఒక 2 నిమిషాలు అయితే బాగా కుక్ చేస్తాను. పప్పు అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ తోటకూర పప్పులో అయితే నేను తోటకూరని కొంచెమే యాడ్ చేశాను, కానీ అయితే మీకు పప్పు చూడడానికి మొత్తం గ్రీన్ కలర్లోనే కనిపిస్తుంది. కందిపప్పు ఎక్కడా కూడా మీకు చూడడానికి కూడా కనిపించదు.
అదే స్పినాచ్తో పప్పు చేస్తే మాత్రము మొత్తం పప్పే కనిపిస్తుంది, ఆకుకూర అనేది ఎక్కడో కొంచెంగానే కనిపిస్తుంది. పొటాటోస్ని అయితేనేమో నేను సన్నగా కట్ చేసి అట్లాగే పెట్టేసుకున్నాను, మైక్రోవేవ్లో పెట్టలేదు, అలా అని బయట కూడా కుక్ చేయలేదు. ఇప్పుడు నేను ఈ ప్యాన్లోనే కుక్ చేసుకుంటాను. కొన్ని గార్లిక్ పీసెస్ని అయితే కూడా కట్ చేసి పెట్టేసుకోండి, తాలింపులో వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో అయితే నేను గార్లిక్ పీసెస్ని యాడ్ చేసేస్తున్నాను. గార్లిక్ పీసెస్ యాడ్ చేసిన కొంచెం సేపు తర్వాత అయితే పొటాటో ముక్కలను కూడా అయితే యాడ్ చేసుకోండి. ఇదంతా మీరు ప్రాసెస్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని అయితే చేసుకోండి. ఈ పొటాటోస్ స్టెయిన్లెస్ స్టీల్లో వేస్తున్నాం కాబట్టి అవి అయితే కొంచెము అతుక్కున్నట్టుగా అయిపోతాయి. మీకు లాస్ట్కి అయితే అది బజ్జిలాగా అయిపోతుంది, పొటాటో పీస్ అయితే కనిపించదు. అందుకని కొంచెం మంటని తగ్గించుకొని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీనిలో అయితే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి, కొంచెం పసుపు కూడా అయితే యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో అయితే అలాగే వదిలేయండి. ఈ పొటాటోస్ అయితే కొంచెం సేపట్లో కుక్ అయిపోతాయి. మీకు అలా కుక్ అవ్వదు అని డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేయొద్దు, ఫస్ట్ ఒకసారి మూత పెట్టి మగ్గిచ్చేసుకోండి. దాని తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, ఇంకా కుక్ అవ్వలేదు అనిపిస్తే ఇక్కడైతే నేను ఇప్పుడు కొంచెం వాటర్ అయితే కూడా యాడ్ చేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టి అయితే మూత పెట్టేస్తాను. ఆ వాటర్తో వచ్చేటువంటి స్టీమ్తోనే ఈ పొటాటోస్ బాగా కుక్ అయిపోతాయి. ఎగ్స్ని ఫ్రై చేసుకోవడం కోసము ఎగ్స్ని కూడా అయితే నేను మార్నింగే బాయిల్ చేసి పైన ఉన్నటువంటి తపకనైతే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆ ఎగ్స్కి కూడా తిరగమాత పెట్టేసుకుంటాను. ఇప్పుడు పొటాటో మీద కూడా చూడండి మూత పెట్టేసి అయితే కుక్ చేసేస్తున్నాను. ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే కూడా తీసేసుకుంటాను. అన్ని ఆకుకూర పప్పుల్లో కల్లా నాకు 2 ఆకుకూర పప్పులు అంటే చాలా ఇష్టము. ఒకటి చుక్క కూరతో చేస్తారు కదా, అది కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది, ఆ ఆకుకూర పప్పు అంటే ఇష్టము. తర్వాత చింత చిగురుతో చేసేటువంటి ఆకుకూర పప్పు అంటే చాలా ఇష్టము, అది కూడా పుల్ల పుల్లగా ఉంటుంది. ఈ మధ్య అప్పుడప్పుడు ఇండియన్ గ్రాసరీ స్టోర్లో అయితేనేమో చింతకాయలు కనిపిస్తున్నాయి, కానీ చింత చిగురు అయితే మాత్రము ఇప్పుడు ఒక్కసారి కూడా నాకు కనిపించలేదు. వాడేటువంటి చింతపండులో గింజలు వస్తాయి కదా, వాటిని అన్నిటినీ సేవ్ చేసి పెట్టుకొని సమ్మర్ వచ్చినప్పుడు చెట్లాగా వేసాము అంటే వచ్చేటువంటి ఇగురుతో మనము పప్పు చేసుకోవచ్చు అనుకున్నాను. మా చింతపండులో అయితే మాత్రము గింజలు అసలు చాలా తక్కువగా ఉంటాయి. మాకు ఆ నుంచి ఎక్స్పోర్ట్ వస్తాయి కాబట్టి గింజలు లాంటివి అనేటివి ఏమీ ఉండకుండా వస్తాయన్నమాట. కేజీ చింతపండు తెస్తే దానిలో ఒక 10-15 గింజలు కూడా రావు. వాటితో నాకు ఇంకేం పప్పు వస్తుందిలే, నేను ఏం చెట్లు వేస్తాము అని చెప్పి అయితే వేయను. ఇప్పుడైతే చూడండి మనం వాటర్ వేసి స్టీమ్ లాగా పెట్టాము. పొటాటోస్ అయితే మాత్రం ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే దీనిలో కొంచెము చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి, కొంచెం అయితే పప్పుల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. మీకు పొటాటో ఫ్రై ఇలాగే కాకుండా మీరు పొటాటోని సర్కిల్ లాగా కూడా చాలా తిన్నుగా కట్ చేసుకోండి, చిప్స్కి ఎలా కట్ చేస్తారో అలాగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వీటిని అయితే యాడ్ చేసి ఫ్రై చేసుకొని ఉప్పు కారం జల్లేసుకున్నా కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఆ ఫ్రై అయితే మాత్రము మీకు ఆకుకూర పప్పులోకి చాలా మంచిగా అనిపిస్తుంది. పొటాటో ఫ్రై చేయడానికైతే మాత్రము కొంచెం తక్కువ ఆయిల్తోనే పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మిగతా ఏమైనా దొండకాయలు బెండకాయలు లాంటివి చేయాలంటే మాత్రము కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే తీసేసుకుంటాయి. ఎక్కువ ఆయిల్ వేసేసుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం ఆయిల్తోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కూడా కుక్ చేసుకుంటే తాలింపులు అనేటివి కూడా రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే నేను దీనిలో కొంచెము సాల్ట్ తగ్గింది అనిపించి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పప్పుల పొడి కూడా అయితే యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా పొటాటో ఫ్రై అయితే కూడా రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఎగ్స్ అనేటివి ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి నేను ప్యాన్లో కొంచెం అయితే సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, కొంచెం ఆయిల్, కొంచెం చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఎగ్స్ని అయితే వీటిలో ఫ్రై చేసుకోవచ్చు. మీరు కావాలంటే హోల్ ఎగ్ అన్న ఫ్రై చేయొచ్చు, లేదు అంటే నేను 2 హాఫ్లుగా కట్ చేసుకొని అయితే యాడ్ చేస్తున్నాను. అప్పుడు లోపల వరకు స్పైసెస్ అనేటివి వెళ్తాయి, టేస్ట్ అయితే తినేటప్పుడు బాగుంటుంది అని అయితే ఇలా కట్ చేస్తున్నాను. మధ్య అందరినీ డాక్టర్ రోజు ఒక ఎగ్ తినమంటున్నారు కదా, మీరు ఆ ఎగ్ని అయితే బాయిల్ చేసుకొని తినమంటే కష్టమైపోతుంది. అలాంటి వాళ్ళైతే మాత్రము ఇలా కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని తింటే మాత్రము హ్యాపీగా తినేయగలుగుతారు. చాలామంది మాకు ఎగ్ లోపల ఉన్నటువంటి ఎల్లోస్ అన్న డైజెషన్ అవ్వదు అంటారు. అలాంటి వాళ్ళైతే మీరు మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ తినకుండా ముందే ఎగ్ని తినేశారు అనుకోండి, అప్పుడైతే మీ టమ్మీ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఈ ఎగ్ హోల్ ఎగ్ తిన్నా కానీ మీ బాడీ ఫాస్ట్గా డైజెషన్ చేసేయగలుగుతుంది. మీ పొట్టలో ఆల్రెడీ ఫుడ్ ఉంది అనుకోండి, అలాంటప్పుడు ఎగ్స్ తింటే మీకు డైజెషన్ అవ్వదు. మీ పొట్టలో ఫుడ్ ఏమీ లేనప్పుడైతే ఎగ్స్ తినండి, ఫాస్ట్గా డైజెషన్ అయిపోతాయి.
వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఎగ్ డైట్ అనేది చేయండి. దానివల్ల అయితే మీరు ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు. ఎగ్ తవా ఫ్రై అయితే కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే వచ్చినటువంటి గిన్నెలన్నింటినీ కడిగేసుకుంటాను. ఈ రోజుటికి నా కుకింగ్ పని అయితే కూడా అంతా అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.